హలో ఎవ్రీబడి, అందరికీ నమస్కారం. మెడిసిన్ కున్న క్రేజ్ ఎలాంటిదో, డాక్టర్ అవ్వాలి, కళలు నిజం చేసుకోవాలి అన్న కోరిక, తపన, పట్టుదల ఎలాంటిదో మనం కొంతమంది పేరెంట్స్ని చూస్తే కానీ, వాళ్ళ పిల్లల్ని చూస్తే కానీ పదే పదే ఒకసారి రాలేదా ఎగ్జామ్, సరే రెండోసారి చేద్దాం, మూడోసారి చేద్దాం అని పట్టు వీడని విక్రమార్కుల్లాగా నీట్ క్లియర్ చేయాలి అన్న సంకల్పంతో ముందుకొచ్చే స్టూడెంట్స్ చాలా మంది ఉంటారు. అన్ఫార్చునేట్లీ నీట్ 2026 ఎగ్జామ్ కూడా రద్దు చేయడం జరిగింది. ఎస్, దిస్ ఇస్ ది ఆపర్చునిటీ టు బి వెరీ ఆప్టిమిస్టిక్ అండ్ స్టాండ్ అగైన్. అంటే షాటర్ అయిపోవడం ఓకే, లైఫ్ గివ్స్ అస్ సమ్ టైమ్స్ దట్ ఛాన్సెస్, కానీ తిరిగి మళ్ళీ నిలబడిన వాడే లీడర్ అని మాట్లాడుతూ ఉన్నాం కదా. ఇప్పుడు దిస్ ఇస్ ద టైమ్ టు షో అవర్ కరేజ్, దిస్ ఇస్ ద టైమ్ వీ హ్యావ్ టు స్టాండ్ అప్ ఫర్ అవర్ సెల్స్ అని అనిపిస్తుంది నాకు. సో లాంగ్ టర్మ్ కి ప్రిపేర్ అయ్యే స్టూడెంట్స్ అందరికీ కూడా మన శరత్ చంద్ర అకాడమీ విజయవాడలో లాంగ్ టర్మ్ నీట్ కోచింగ్ స్టార్ట్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో అసలు లాంగ్ టర్మ్ కి కావాల్సినటువంటి ప్రిపరేషన్ ఏ విధంగా ఉండాలి, మన శరత్ చంద్ర అకాడమీలో ఎలాంటి కోచింగ్ ఇస్తారు, మిగిలిన ఇన్స్టిట్యూషన్స్ తో పాటు ఇక్కడ లాంగ్ టర్మ్ కోచింగ్ ఎంత యునిక్ అండ్ డిఫరెంట్, ఈ విషయాలన్నీ ఇవాళ పాడ్కాస్ట్ లో డిస్కస్ చేద్దాం. మనతో పాటు శరత్ చంద్ర గారు ఉన్నారు, ఒకసారి ఆయనతో కనెక్ట్ అవుదాం. సార్ నమస్తే. నమస్తే మేడం. ఎలా ఉన్నారు సార్? ఫైన్ మేడం, ఎలా ఉన్నారు మీరు? అదే సార్, పాపం నీట్ స్టూడెంట్స్ గురించి తెలుసుకున్న వెంటనే కొంచెం డిసప్పాయింటింగ్ గా అనిపిస్తుంది. అరే మన కంట్రీలోనే నా ఇట్లాగా అన్న ఒక పీక్ థాట్స్ వస్తున్నాయి నాకైతే. బట్ ఏం చేయలేం, ఇట్స్ ద గేమ్ ఆఫ్ ది డెస్టినీ, అంతే. బాగా రాసిన పిల్లలు చాలా మంది ఏంటంటే, బాగా రాసిన వాళ్ళు లాస్ట్ ఆ ఫ్యూ డేస్ అన్ని బాగా రివైజ్ చేసుకొని బాగా స్ట్రాంగ్ అయిపోయి ఉంటారు కదా. ఒకసారి న్యూస్ తెలియగానే డిసప్పాయింట్ అవుతారు, ఎందుకంటే మళ్ళీ అంతే స్ట్రాంగ్ అవడం అంత ఈజీ కాదు కాబట్టి డిసప్పాయింట్ అవుతారు. బట్ ఇంక చేసేదేం లేదు కాబట్టి వాళ్ళు దీన్ని టైంకి ఎక్కువ దొరికింది, ఇంకా బెటర్గా రివైజ్ చేద్దాం, ఇంకా బాగా రాద్దాం ఫీల్ అయితే పాజిటివ్ గా ముందుకు వెళ్తారు. అలా కాకుండా ఎగ్జామ్ ఇలా మిస్ అయింది కాబట్టి ఎలాగని బాధపడుతూ ఉంటే ఏమవుతుందంటే ఉన్న టైం కూడా వేస్ట్ అయిపోతూ ఉంటుంది. అదే నా అడ్వైజ్. ఈవెన్ శరత్ చంద్ర నీట్ అకాడమీలో కూడా మేము లాస్ట్ ఫ్యూ ఇయర్స్ నుంచి కూడా లాంగ్ టర్మ్ కోచింగ్ లో అబ్జర్వ్ చేసింది ఏంటంటే, నీట్ ఎగ్జామ్ రాసిన తర్వాత లాంగ్ టర్మ్ కోచింగ్ జాయిన్ అయ్యే వాళ్ళు కేటగిరీస్ ఉంటాయి. ఒకళ్ళు ఏంటంటే నీట్ ఎగ్జామ్ సరిగ్గా రాసి ఉండరు అసలు, అటువంటి వాళ్ళు ఏంటంటే ఎగ్జామ్ రాయి వచ్చేస్తారు మన దగ్గరికి. లాంగ్ టర్మ్ అంటే వాళ్ళకే తెలిసిపోతుంది వాళ్ళకి తెలిసిపోతుంది ఎగ్జామ్ ఎలా బాగా రాయలేదు కాబట్టి వెంటనే లాంగ్ టర్మ్ కోచింగ్ జాయిన్ అవుతారు. వాళ్ళు మెయిన్ స్టార్ట్ చేస్తాం మేము కూడా ఆ బ్యాచ్ కి. వాళ్ళకి సిలబస్ త్వరగా ఫినిష్ చేస్తాము, రివిజన్స్ బాగా చేస్తాము, ర్యాంక్ వస్తుంది. అంటే అంత ముందుగా ఇంప్రూవ్ అవుతారు బాగా. అదొక కేటగిరీ. అయితే సెకండ్ కేటగిరీ ఎవరంటే నీట్ ఎగ్జామ్ బాగా రాసుంటారు, దే వెయిట్ ఫర్ రిజల్ట్ వచ్చిన తర్వాత వాళ్ళు అనుకున్న మార్క్స్ రాకపోయినా, అంటే కీ వచ్చిన అర్థమైపోతుంది కీ వచ్చినప్పుడు. బట్ రిజల్ట్ వచ్చిన తర్వాత ఏమవుతుందంటే వాళ్ళు కావాలనుకున్న కాలేజ్ వస్తుంది, ఐడియా వస్తుంది. మనకి కట్ ఆఫ్స్ తెలియదు, కట్ ఆఫ్స్ గురించి అవి తెలుసుకొని కావాల్సిన కాలేజ్ రాదు అనుకున్నప్పుడు కోచింగ్ జాయిన్ అవుతారు. అటువంటి వాళ్ళు కొంచెం లేట్ గా జాయిన్ అవుతూ ఉంటారు. ఇంకా థర్డ్ కేటగిరీ మార్క్స్ చాలా బాగా వస్తాయి, అయినప్పటికీ వాళ్ళకి ఫ్రీ సీట్ రాదు, దగ్గరలో మిస్ అవుతారు. వాళ్ళు కౌన్సిలింగ్ కి వెళ్తూ ఉంటారు, లాస్ట్ లో ఫ్రీ సీట్ రానప్పుడు ఇప్పుడు ఆల్మోస్ట్ సెప్టెంబర్ అక్టోబర్ లో కూడా అప్పుడు కోచింగ్ జాయిన్ అవుతూ ఉంటారు. ఈ థర్డ్ కేటగిరీ ఆఫ్ స్టూడెంట్స్ అనమాట ఇది నీట్ లాంగ్ టర్మ్ కోచింగ్. నా అబ్జర్వేషన్ ఏంటంటే, అర్లీగా జాయిన్ అయిన వాళ్ళకి టైం ఎక్కువ దొరుకుతుంది. సో రిజల్ట్ వచ్చిన తర్వాత కౌన్సిలింగ్ కోసం మనం ప్రతిరోజు వెళ్ళాల్సిన అవసరం లేదు కాబట్టి, రిజల్ట్ వచ్చినప్పుడు మనం ఏం చేయాలంటే ఫస్ట్ లాంగ్ టర్మ్ కోచింగ్ జాయిన్ అయిపోయి ప్రిపేర్ అవుతూ ప్యారలల్ కౌన్సిలింగ్ అటెండ్ అవుతూ కావాల్సిన కాలేజ్ సీట్ వస్తే కోచింగ్ వదిలేస్తే వచ్చే నష్టం లేదు, ఆ నాలెడ్జ్ ఎక్కడికి పోదు. కానీ కావాల్సిన సీట్ రాలేదనుకోండి, అప్పుడు కంటిన్యూ చేయొచ్చు కోచింగ్ ని, కొత్తగా చదవడం కాకుండా కంటిన్యూ చేయొచ్చు. దానివల్ల టైం కలిసి వస్తుంది వాళ్ళకి. అండ్ అంతకుముందు వేరే గవర్నమెంట్ కాలేజ్ వచ్చింది అనుకుందాం, ఈసారి ఎయిమ్స్ వస్తుంది, ఎయిమ్స్ లో కూడా మంచి ఎయిమ్స్ రావచ్చు ఈసారి. సో ఒకసారి నీట్ తక్కువ స్కోర్ వచ్చింది కాబట్టి నెక్స్ట్ టైం వాళ్ళు ఎయిమ్స్ కి ఏం చేయలేము, మేము యావరేజ్ స్టూడెంట్ ఫేస్ అవసరం లేదు. ఇంటర్మీడియట్ లో నీట్ స్కోర్ చాలా తక్కువ వచ్చినా 1 year బాగా ప్లాన్ చేసుకొని ప్రిపేర్ అయితే ఎయిమ్స్ లో జిప్మర్లు అవకాశం కూడా ఉంటుంది. అలా కొంతమంది స్టూడెంట్స్ ని మేము కూడా నీట్ లాంగ్ టర్మ్ మా కాలేజీలో లాస్ట్ ఫ్యూ ఇయర్స్ లో కొన్ని బ్యాచెస్ లో వీ హావ్ సీన్ స్టూడెంట్స్ లైక్ అలా వచ్చిన సందర్భాలు ఉన్న సందర్భాలు. కానీ ఖచ్చితంగా ఒక 250 మార్క్స్ కూడా ఇంప్రూవ్ చేస్తారు కొంతమంది. వండర్ఫుల్. నీట్ లో ఒక 350 వచ్చిన వాళ్ళు ఆల్మోస్ట్ 600 దాటేశారు లాంగ్ టర్మ్ చేసిన తర్వాత. అలాంటి కేసు ఉన్నాయన్నమాట. కానీ అదే అడగబోతున్నాను సార్, ఇప్పుడు 2 years కష్టపడి వాళ్ళు ఇంటర్మీడియట్ తో పాటు చదివితేనే మీరు అన్నట్లు సే ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళకి 350, 300 ఆ రేంజ్ లో ఉన్నారనుకోండి, 1 year చదివినంత మాత్రాన వాళ్ళకి నిజంగా హెల్ప్ అవుతుందా ఈ లాంగ్ టర్మ్ కోచింగ్? అంటే ఈ లాంగ్ టర్మ్ కోచింగ్ తీసుకుంటే ఈసారైనా వాళ్ళు నీట్ క్లియర్ చేయగలరా? బికాజ్ వాళ్ళకి ఆ టాలెంట్ ఉందనుకోండి, చాలా మంది ఇక్కడే ఆగిపోతారు. ఆ మైండ్ సెట్ ఉన్నా, ఆ టాలెంట్ ఉన్నా ఫస్ట్ టైమే క్లియర్ చేసిండే వాళ్ళం కదా. ఇంకా 350 వస్తే మీరు ఇందాక ఒక మాట అన్నారు చూడండి, సపోజ్ 500 రేంజ్, సపోజ్ 650కి కట్ ఆఫ్ ఉందనుకుందాం, 500 590 ఉంటే వాళ్ళు కొంచెం పుష్ చేస్తే 650 టచ్ చేస్తారు. 350 200 జస్ట్ క్వాలిఫై అయిన స్టూడెంట్స్, డూ యూ బిలీవ్ దట్ దే స్టిల్ డూ వండర్స్ అండి?
మీరు అన్నది ఏదైతే పాయింట్స్ ఉన్నాయో పేరెంట్స్ అయినా పిల్లలు ఆలోచిస్తారు. ఏం Correct. ఆలోచిస్తారంటే ఇంటర్మీడియట్ 2 years చదువుకున్నాము, మంచి మార్క్స్ రాలేదు, 1 year ఏమొస్తుందో ఆలోచిస్తారు. ఇక్కడ పాయింట్ ఏంటంటే ఇంటర్మీడియట్ 2 yearsలో నిజంగా వాళ్ళు అన్ని బాగా అర్థం చేసుకొని కాన్సెప్ట్స్ అర్థం చేసుకొని బాగా కష్టపడ్డారు అనుకుందాం. అంటే దే గివ్ దేర్ బెస్ట్ అనుకుందాం. దే గివ్ దేర్ బెస్ట్ అయినా కూడా వాళ్ళకి 400 వచ్చింది అనుకుందాం. అటువంటి వాళ్ళు 400 నుంచి ఎక్కువ ఇంప్రూవ్ అవ్వలేకపోవచ్చు. లాంగ్ టర్మ్ వల్ల ఒక 50-100 మంచి స్కోర్ పెరగచ్చు. కానీ చాలా మంది ఇంటర్మీడియట్ లో కొన్ని సబ్జెక్ట్స్ ని కంప్లీట్ గా ఇగ్నోర్ చేస్తుంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మోస్ట్ ఆఫ్ ద స్టూడెంట్స్ నాకు తెలిసి బయాలజీ స్ట్రాంగ్ గానే ఉంటారు, బాటనీ జువాలజీ అవి ఎన్సీఆర్టీ బుక్సే ఉంటాయి, బయట నుంచి క్వశ్చన్స్ రావు, స్ట్రాంగ్ గానే ఉంటారు. ఫిజిక్స్ లో మేజర్ పోర్షన్స్ లో వీక్ గా ఉంటారు కొంతమంది. అంటే వాళ్ళకి టైం సరిపోకో, లేదా ఆ టైంలో ఇంటర్మీడియట్ మీద బాగా ఫోకస్ చేయడం వల్ల అవ్వచ్చు, లేదా వేరే డిస్టర్బెన్స్ వల్ల అవ్వచ్చు, సీరియస్నెస్ లేకపోవడం వల్ల, లేదా వాళ్ళ కాలేజ్ లో ఆ సబ్జెక్ట్ కి మంచి ఫ్యాకల్టీ లేకపోవడం వల్ల, ఏమైనా కావచ్చు ఏదైనా అవ్వచ్చు. కొంతమంది రివిజన్ బాగా చేయరు, కొంత ఎగ్జామ్స్ బాగా ప్రాక్టీస్ చేయరు, రకరకాలు ఉంటాయి ఇలాగా. సో చాలా ఫ్యాక్టర్స్ ఉంటాయి కాబట్టి మనం అలా జడ్జ్ చేయలేం. ఏం జడ్జ్ చేయలేమంటే ఇంటర్మీడియట్ లో నీట్ బాగా స్కోర్ చేయలేకపోయారు కాబట్టి లాంగ్ టర్మ్ చేసిన మార్క్స్ రావు అని జడ్జ్ చేయలేం. ఓకే, అందుకనే ఖచ్చితంగా ర్యాంక్ రావాలంటే చేయాల్సిన కొన్ని ఉంటాయి. ఒకటి, ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీలో బాగా స్ట్రాంగ్ అవ్వాలి. బయాలజీలో స్ట్రాంగ్ అవ్వడం కోసం అంత టైం స్పెండ్ చేయక్కర్లేదు. ఎనీబడీ కెన్ బికమ్ స్ట్రాంగ్ ఇన్ బయాలజీ. అసలు బయాలజీలో 360కి ఒక యావరేజ్ స్టూడెంట్ కూడా 320 వచ్చేస్తుంది. అది కష్టమేమి కాదు. బయాలజీలో ట్విస్ట్ చేస్తే 10 తగ్గుతుంది అంతే. బట్ ఫిజిక్స్ కెమిస్ట్రీలో బాగా మార్క్స్ తగ్గుతూ ఉంటాయి. పర్టికులర్ కెమిస్ట్రీలో కూడా ఫిజికల్ కెమిస్ట్రీ ఎక్కువ తగ్గుతూ ఉంటాయి. ఎందుకంటే అంటే ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, మన తెలుగు రాష్ట్రాల్లో బైపీసీ ఎవరు తీసుకుంటారంటే, నీట్ ఎవరు రాస్తారంటే 10th class దాకా మ్యాథమెటిక్స్ కొంచెం వీక్ గా ఉన్న వాళ్ళు. ఎందుకంటే మ్యాథ్స్ స్ట్రాంగ్ ఉన్న వాళ్ళు బై డిఫాల్ట్ దే గో ఫర్ ఎంపీసీ. మ్యాథ్స్ వీక్ గా ఉన్న వాళ్ళే బైపీసీ వస్తారు. కానీ ఏమవుతుంది, బైపీసీలో డిసైడింగ్ ఫ్యాక్టర్ బయాలజీ కాదు. బయాలజీ ఎవరికైనా మార్క్స్ బాగానే వస్తాయి. డిసైడింగ్ ఫ్యాక్టర్ ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ. ఫిజిక్స్ కెమిస్ట్రీలో మొత్తం ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఆ ప్రాబ్లమ్స్ లో ట్రిగ్నోమెట్రీ ఉంటుంది, వెక్టర్ ఆల్జీబ్రా, క్యాలిక్యులస్ ఉంటుంది, గ్రాఫ్స్ అన్ని ఉంటాయి. సో వీటిలో స్ట్రాంగ్ గా లేకపోతే స్కోర్ చేయలేరు. కాబట్టి అది మనం ఫస్ట్ స్ట్రెంథెన్ చేసుకోవాలి. అందుకనే మా దగ్గర లాంగ్ టర్మ్ వచ్చిన వాళ్ళకి ఫస్ట్ ఫ్యూ డేస్ ఏం చేస్తామంటే మేము మ్యాథమెటికల్ టూల్స్ అంటే ఫిజిక్స్ అలా కెమిస్ట్రీలో కొంత పోర్షన్, ఫిజికల్ కెమిస్ట్రీ అంటారు, ఆర్గానిక్ కొంత పోర్షన్, వాటిని సాల్వ్ చేయడానికి కావాల్సిన మ్యాథమెటిక్స్ ని ఒక 2-3 weeks మేము బాగా స్ట్రెంథెన్ చేస్తాం. దానివల్ల ఏమవుతుందంటే మ్యాథ్ మీద ఫీర్ పోతుంది. ఫస్ట్ థింగ్ అది. సెకండ్ థింగ్ ఏం చేస్తామంటే మేము వాళ్ళకి ఏ రోజు ద ప్రాసెస్ ఇన్ విచ్ అవర్ బ్రెయిన్ వర్క్స్ ఇస్ సేమ్. అందరూ ఒకేలా బ్రెయిన్ పనిచేస్తుంది. రివిజన్ అనేది డైలీ రివిజన్, వీక్లీ, మంత్ రివిజన్ చేయాలి. అంటే ఇష్టం లేకపోయినా మనం చేయించగలగాలి. సో ఏ రోజు టాపిక్స్ ఆ రోజు రివైజ్ చేయాలి అంటే వీ కెన్ కీప్ ఎన్ ఎగ్జామినేషన్ కదా. ఫర్ ఎగ్జాంపుల్ మేము డిపిటి అని చెప్పి డైలీ ప్రాక్టీస్ పెడతాం. అదేం చేస్తాం, ఫ్యూ క్వశ్చన్స్ కొన్ని వేస్తాం. కానీ ఆ రోజు క్లాస్ లో అయిన టాపిక్స్ మీద, ఫర్ ఎగ్జాంపుల్ మా దగ్గర క్లాస్ 6 hours ఉంది అనుకుందాం, 6 hours క్లాస్ ఉంటుంది. ఇంకో 6 hours ఏమో స్టడీ అవర్స్ ఉంటాయి. క్లాస్ లో వి టీచ్ ద టాపిక్స్, స్టడీ అవర్ టైంలో అసైన్మెంట్స్ చేయిస్తాం. అవి అయిపోయిన తర్వాత ఒక హాఫ్ అన్ ఎగ్జామ్ పెడతాం, డిపిటి, హాఫ్ అన్ అవర్. అందులో ఏముంటుందంటే క్లాస్ లో చెప్పిన టాపిక్స్, అసైన్మెంట్స్ లో ఇచ్చిన క్వశ్చన్స్ పై ఎగ్జామ్ పెడతాం. సో వాళ్ళు ఏం చేస్తారు, స్టూడెంట్స్ ఎగ్జామ్ బాగా రాయాలి కాబట్టి ఖచ్చితంగా క్లాస్ బాగా వింటారు, క్లాస్ బై డిఫాల్ట్ బాగా వింటారు, అసైన్మెంట్స్ మొత్తం ఫినిష్ చేస్తారు. ఇది అంటే సిన్సియర్ స్టూడెంట్స్ ఇలా చేస్తారు. మామూలుగా అయితే యావరేజ్ స్టూడెంట్స్ ఎక్కువగా ఎలా ఉంటారంటే 6 hours క్లాస్ లో కొంత క్లాస్ వినరు, వాళ్ళు మిస్ అవుతారు, అసైన్మెంట్స్ కొన్ని వదిలేస్తారు యావరేజ్ స్టూడెంట్స్. కానీ ఎగ్జామ్ పెట్టడం వల్ల వాళ్ళు కూడా చేస్తారు, ఖచ్చితంగా చేస్తారు. ఎలాగో మన దగ్గర క్లాస్ లో టీచ్ చేసిన ఫ్యాకల్టీ మెంబర్సే, సీనియర్ ఫ్యాకల్టీ మెంబర్సే స్టడీ అవర్స్ ఉంటారు కాబట్టి డౌట్స్ క్లారిఫై చేస్తారు కాబట్టి అసైన్మెంట్స్ అప్పుడే వాళ్ళు క్లియర్ చేసుకుంటారు అనమాట. అండ్ ద ఎయిమ్ ప్రతిరోజు ఎగ్జామ్ బాగా స్కోర్ చేయాలి కాబట్టి అంటే ఇండైరెక్ట్ గా వీఆర్ మేకింగ్ దెమ్ టు రివైజ్ సేమ్ డే రివిజన్. అలాగే వీకెండ్ ఎగ్జామ్స్ కూడా బాగా హెల్ప్ అవుతాయి. వీకెండ్ ఎగ్జామ్స్ ఏమవుతుందంటే బాగా రివైజ్ చేస్తారు. కానీ ఒకటి మేడం, ఇప్పుడు ఎగ్జామ్స్ అనేవి ఒకేసారి నీట్ లెవెల్లో పెట్టకూడదు. ఎగ్జామ్స్ అలా పెడితే ఏమవుద్ది, నీట్ లెవెల్లో పెడితే మంచి స్టూడెంట్స్ చేస్తారు వాటిని, రిమైన్ స్టూడెంట్స్ నీట్ లెవెల్లో అది హై లెవెల్ ఉంటుంది కాబట్టి చేయలేకపోతుంటారు. అలా చేయకుండా ఇనీషియల్ గా మనం ఏం చేయాలంటే ఎగ్జామ్స్ కొంచెం సింపుల్ గా పెట్టాలి. అంటే మా దగ్గర కూడా బ్యాచెస్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ కొంతమంది స్టూడెంట్స్ బాగా స్ట్రాంగ్ స్టూడెంట్ ఉంటారు ఒక బ్యాచ్, కొంతమంది కొంచెం యావరేజ్ బిలో ఉంటారు ఒక బ్యాచ్. ఈ యావరేజ్ బిలో స్టూడెంట్స్ ఏం చేయాలంటే వీకెండ్ ఎగ్జామ్స్ ఇనీషియల్ గా ఈజీగా పెట్టాలి. ఈజీ పెట్టే కొద్ది ఏమవుద్ది, కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. స్లోలీ వాళ్ళు వీ కెన్ ప్రోగ్రెస్ ఇంక్రీజ్ లెవెల్ పెంచుకుంటూ వెళ్ళిపోవచ్చు స్లోగా. అలా చేస్తేనే వాళ్ళు మార్క్స్ వస్తాయి. ఈ వెరీ గుడ్ స్టూడెంట్స్ కి, మంచి స్టూడెంట్స్ కి నీట్ పేపర్సే కాకుండా కొన్నిసార్లు జేఈ మెయిన్స్ పేపర్స్ కూడా సాల్వ్ చేస్తే మంచిది నా ఉద్దేశంలో. నీట్ లో ఫిజిక్స్, జేఈ మెయిన్స్ ఫిజిక్స్, కెమిస్ట్రీ అప్పుడప్పుడు సాల్వ్ చేస్తూ ఉంటే ఆ లెవెల్ సాల్వ్ చేసిన తర్వాత నీట్ ఈజీ అనిపిస్తుంది వాళ్ళకి. ఈజీ అనిపించిన వాళ్ళు బెటర్గా చేయగలుగుతుంటారు. అలా చేయాలన్నమాట. అలాగే
క్యూములేట్ ఎగ్జామ్ పెడుతుంటాం మేము. అంటే ఫస్ట్ మంత్ ఎండింగ్ ఏంటంటే మంత్ ఎగ్జామ్ మొత్తం పెడతాం సిలబస్ అంతా. సెకండ్ మంత్ ఎండింగ్ ఏం చేస్తాం, 2 months సిలబస్, ఫస్ట్ అండ్ సెకండ్ పెడతారు అంతే. థర్డ్ మంత్ ఏంటంటే ఆల్ 3 months సిలబస్ అనమాట. సో సిలబస్ మల్టిపుల్ టైమ్స్ రివైజ్ చేయించుకుంటూ తీసుకెళ్తాం కాబట్టి డెఫినెట్ గా దే విల్ గెట్ ఏ గుడ్ ర్యాంక్. సో ఇవన్నీ వాళ్ళు ఇంటర్మీడియట్ చేసి ఉండకపోవచ్చు, ఇంటర్మీడియట్ లో డైలీ ఇంటర్మీడియట్ చదువుకోవడం సరిపోతుంది, ప్లస్ డైలీ రివిజన్, వీక్లీ మంత్ రివిజన్ చేసి ఉండకపోవచ్చు, లేదా మ్యాథమెటిక్స్ మీద కొంచెం వీక్ గా ఉండడం వల్ల ప్రాబ్లమ్స్ చేసి ఉండకపోవచ్చు కూడా. ఈవెన్ ఫ్యాకల్టీ కూడా, ఫర్ ఎగ్జాంపుల్ ఫ్యాకల్టీ ఖచ్చితంగా బాగుండాలి. ఎందుకంటే ఇందులో ఏముంటుందంటే ఒక ఫ్యాకల్టీ ఒక టాపిక్ ని ఎంత ఈజీగా చెప్తారో, విత్ ఈజ్ చెప్తారో పిల్లలకి అంత యాక్సెప్టెన్స్ ఉంటుంది. అదే ఫ్యాకల్టీ చెప్పడమే డిఫికల్ట్ గా టఫ్ గా చెప్పారనుకోండి, వీళ్ళు అలా ఫీల్ అవుతారు మెంటల్ గా. అందుకని మేము కూడా మా దగ్గర ఫిజిక్స్ కెమిస్ట్రీ ఫ్యాకల్టీ ఐఐటీస్ అంటారు, ఐఐటియన్స్. నేను ఎలాగైతే ఐఐటి మెడ్రాస్ లో బీటెక్ చేశానో, నా ఫ్యాకల్టీ చాలా మంది ఐఐటీస్ లో బీటెక్ చేసి ఒక 20 years ఎక్స్పీరియన్స్ టీచింగ్ ఎక్స్పీరియన్స్ ఉండి వస్తుంటారు అనమాట. వీళ్ళేంటి ఐఐటియన్స్ ఎలా ఉంటుంది, ఫిజిక్స్ కెమిస్ట్రీ చాలా ప్రాక్టికల్ గా క్లాస్ లో ఏ టాపిక్ చెప్పినా ఎక్స్పెరిమెంట్ చేస్తూ చాలా ఈజీగా చెప్తారు. బయాలజీ పరిస్థితి సార్, బయాలజీ వీ హ్యావ్ వెరీ గుడ్ ఫ్యాకల్టీ హూ హ్యావ్ డన్ మాస్టర్స్ అండ్ పిహెచ్డి ఇన్ బాటనీ అండ్ జువాలజీ, సీనియర్ ఫ్యాకల్టీ ఉంటారు. అండ్ బయాలజీ ఎలా ఉంటుందంటే, బయాలజీలో మనం కొన్ని కాలేజెస్ ఈ రోజు కూడా ఎన్సీఆర్టీ బుక్స్ దాటి బయట నుంచి కూడా మెటీరియల్ ఇస్తున్నారు స్టూడెంట్స్ కి. దట్ ఇస్ ప్యూర్ వేస్ట్ ఆఫ్ టైం, చేయకూడదు. ఎందుకంటే నీట్ లో ఎన్సీఆర్టీ దాటి బయటకు వెళ్ళాల్సిన అవసరం లేదు. అక్కడ కోచింగ్ ఇన్స్టిట్యూట్స్ వాళ్ళ స్టాండర్డ్ చూపించుకోవడం కోసం అనవసరంగా అన్నెసరీ సిలబస్ ని క్వశ్చన్ ఇస్తూ ఉంటారు. అది చేయకుండా ఓన్లీ ఎన్సీఆర్టీ బుక్స్ ని మల్టిపుల్ టైమ్స్ రివైజ్ చేస్తే, అంటే రివిజన్ ఒకటే కాదు, యాక్టివ్ రీకాల్ టెక్నిక్ అని చెప్పి. యాక్టివ్ అంటే ఏంటంటే మనం బుక్ లో లైన్ చదవడం కాదు, ఆ బుక్ మళ్ళీ రిపీట్ చేసుకోవడం, రీకలెక్ట్ చేసుకోవడం కోసం ఆ బుక్ లో లైన్స్ లో మధ్యలో కొన్ని బ్లాంక్స్ ఇచ్చేయాలి మనం. బ్లాంక్స్ అప్పుడు ఏం చేస్తారు, ఎగ్జామ్స్ లాగా ఆ బ్లాంక్స్ ఫిల్ చేయడం ట్రై చేస్తారు. బ్లాంక్స్ ఫిల్ చేస్తున్నప్పుడు ఏం చేస్తారు, రీకాల్ చేసుకుంటారు మొత్తం, యాక్టివ్ రీకాలింగ్ అలా చేయాలి. కానీ ఆ బుక్ పట్టుకొని దాన్ని ఎన్నిసార్లు చదివినా కూడా గుర్తుండదు. అలాగే నిమోనిక్స్ చాలా అవసరం. ఈ బాటనీ జువాలజీలో నెంబర్ ఆఫ్ థింగ్స్ బైహార్ట్ చేయాలి కాబట్టి, అంటే ఒక సీక్వెన్స్ ప్యాటర్న్ నిమోనిక్ లా పెట్టుకొని బైహార్ట్ చేస్తే గుర్తుంటది. ఈవెన్ మా దగ్గర డిజిటల్ బోర్డ్స్ ఉంటాయి. డిజిటల్ బోర్డ్స్ ఏం చేస్తాము, ఈ లంగ్స్ అయినా, హార్ట్ అయినా, లేకపోతే ప్లాంట్ ఫిజియాలజీ అయినా, మార్ఫాలజీ అయినా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నప్పుడు డిజిటల్ బోర్డ్ లో వి షో 3D పిక్చర్, యానిమేషన్ చూపిస్తూ ఉంటాం. దానివల్ల బెటర్ గుర్తుంటది, కలర్ఫుల్ గా ఉంటుంది కదా, బెటర్ గుర్తుంటది. అంటే ఈ టెక్నాలజీ యూస్ చేసుకోవాలి బేసికల్ గా. చేయాలి, అలా చేయాలి మేడం. సో బేసికల్ గా సార్, మన శరత్ చంద్ర నీట్ అకాడమీలో లాంగ్ టర్మ్ కోచింగ్ కి సంబంధించి ఇప్పటిదాకా మనం డిస్కస్ చేసిన పాయింట్స్, వాళ్ళకి సబ్జెక్ట్ అయిపోయింది అంటే ఎక్స్ప్లెనేషన్ అయిపోయిన తర్వాత దానికి సంబంధించి అసైన్మెంట్స్ ఇస్తారు, అసైన్మెంట్స్ తర్వాత టెస్టులు పెడతారు. దాని తర్వాత మనకి మంచి ఫ్యాకల్టీ ఉన్నారన్నారు, ఫిజిక్స్ కెమిస్ట్రీ కోసం ఐఐటిఎన్ స్టాఫ్ ఉన్నారన్నారు, అండ్ అగేస్ బాటనీ జువాలజీ కోసం ఇంకా ఎక్స్పర్ట్ స్టాఫ్ ఉన్నారన్నారు. దీంతో పాటు స్టూడెంట్స్ ఫోకస్డ్ గా వినాలి అండ్ వాళ్ళ చదువుకోవాలి, న్యూమోనిక్స్ ఫాలో అవ్వాలి, మీరు ఇచ్చిన సజెషన్స్ ఇవన్నీ పక్కన పెడితే సార్, ఇప్పుడున్న కరెంట్ సినారియోలో ఒక నీట్ లాంగ్ టర్మ్ స్టూడెంట్ కి బయట ఇన్స్టిట్యూషన్స్ లో దొరకనిది మన శరత్ చంద్ర నీట్ అకాడమీలో మాత్రమే హిస్ ప్రివిలేజ్ టు హ్యావ్ దట్ అనే ఒక యునిక్ డిఫరెన్స్ ఏమైనా ఉందా అంటే ఏం చెప్తారు సార్? ఉన్నాయి మేడం, యాక్చువల్ డిఫరెన్సెస్ ఏమన్నా అంటే యూనిక్నెస్ ఏంటంటే మంది, దేర్ ఆర్ ఫ్యూ పాయింట్స్ దట్ వి ఫాలో విచ్ నో అదర్స్ ఫాలో. ఒకటి టేక్ ఫిజిక్స్ వల్లనే ఎక్కువ మందికి నీట్ ర్యాంక్ పోతూ ఉంటుంది. అంటే ఫిజిక్స్ ఇస్ ద డిసైడింగ్ ఫ్యాక్టర్ మోస్ట్లీ, ఎందుకంటే మ్యాథ్స్ ఎక్కువ ఉంటుంది కూడా అందులో. సో ఇందాక చెప్పాను కదా మేడం, ఫిజిక్స్ కి ఇనిషియల్ గా మేము మ్యాథమెటికల్ టూల్స్ అని బాగా స్ట్రెంథన్ చేస్తాం మ్యాథ్స్ లో. అది మేము చేస్తాం, జనరల్గా ఎవరు చేయట్లేదు ఎక్కువ మంది. దానివల్ల ఏమవుతుందంటే వాళ్ళ మ్యాథ్స్ లో బాగా స్ట్రాంగ్ అవడం వల్ల ఫిజిక్స్ కేక్ ఓకే అయిపోతుంది, ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్ ఏం చేస్తాం, ఫిజిక్స్ మొత్తం మనం వీ నో నీడ్ టు స్టార్ట్ ఫ్రమ్ బేసిక్స్. లాంగ్ టర్మ్ లో ఎక్కువ మంది ఏం చేస్తారంటే, ఎక్కువ కాలేజెస్ ఏం చేస్తుంటారంటే టైం తక్కువ ఉంటుంది లాంగ్ టర్మ్ కి. సో ఫాస్ట్ రివైజ్ చేస్తారు, అంతే ఫాస్ట్ రివైజ్ ఫినిష్ చేస్తారు, ఎగ్జామ్ పెడతారు. అలా చేయకూడదు. యాక్చువల్గా ఫిజిక్స్ మొత్తంలో కొన్ని టాపిక్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ మెకానిక్స్ తీసుకోండి, థర్మోడైనమిక్స్ తీసుకోండి, ఎలక్ట్రోమాగ్నెటిక్స్ తీసుకోండి, ఆప్టిక్స్ తీసుకోండి, ఉంటాయి కదా. కొన్ని టాపిక్స్ లో ఫండమెంటల్స్ లోనే స్టూడెంట్స్ వీక్ గా ఉంటారు. వాళ్ళు ఇంటర్ చదువుకోవచ్చు ఉండొచ్చు, ఇంటర్మీడియట్ ఫండమెంటల్స్ వీక్ గా ఉంటారు వాళ్ళు. అది టచ్ చేయకుండా మనం టచ్ చేయకుండా టాపిక్ ఫినిష్ వెళ్ళిపోయాం అనుకోండి, ఎన్ని ఎగ్జామ్ పెట్టినా వేస్ట్, ఎన్ని అసైన్మెంట్స్ ఇచ్చినా వేస్ట్ ఆఫ్ టైం. ఫర్ ఎగ్జాంపుల్ టేక్ థర్మోడైనమిక్స్. థర్మోడైనమిక్స్ అర్థం అవ్వాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళ మైండ్ లో వేరియబుల్స్, ప్రెషర్ ఎలా వేరీ అవుతుంది, టెంపరేచర్, టైం స్పెండ్ చేయాలి దాని మీద, వాల్యూమ్ ఎలా వేరీ అవుతుంది, అలాగే వర్క్ అంటే ఏంటి, హీట్ అంటే ఏంటి, ఇంటర్నల్ ఎనర్జీ అంటే ఏంటి, అడియాబాటిక్ ప్రాసెస్ అంటే ఏంటి, ఐజో థర్మల్ ప్రాసెస్ అంటే ఏంటి. అలాగే ఈవెన్ కార్నోట్ సైకిల్ కి ఎఫిషియన్సీకి ఆ లెవెల్కి వెళ్ళడం కన్నా ముందే స్టూడెంట్స్ తో మనం ఫస్ట్ లా ఎక్స్ప్లెయిన్ చేయాలి. అండ్ ఫర్ ఎగ్జాంపుల్ కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీ ఫస్ట్ లా ఉంది అనుకోండి, సెకండ్ లా ఉంది ఫర్ ఎగ్జాంపుల్ ఎంట్రోపీ. వాటి మీద ఐడియా ఏమీ లేకుండా డైరెక్ట్ గా థర్మోడైనమిక్స్ అనమాట. సో థర్మోడైనమిక్స్ లో ఎక్కువ మంది స్టూడెంట్స్ దే ఫేస్ ద ప్రాబ్లమ్. ఈవెన్ ఎలక్ట్రోమాగ్నెటిజం ఆల్సో చాలా మందికి, ఈవెన్ స్టూడెంట్స్ కి నేను అబ్జర్వ్ చేస్తాను, టీచర్, బికాస్ ఐ ఆల్సో టీచ్ ఫిజిక్స్ సమ్ టైమ్స్.
నా అబ్జర్వేషన్ అంటే 3 గా ఆలోచించలేరు వాళ్ళు. అదే ఈ 3 డైమెన్షనల్ అర్థం కాదు పిల్లలు కొంతమందికి. వెక్టర్స్ రావు. వాళ్ళు మ్యాగ్నెటిజం ని, ఎలక్ట్రిక్ ని స్కేలార్ నెంబర్స్ లాగా ఫీల్ అవుతుంటారు. ఈవెన్ స్పేస్ ఉందనుకోండి, ఫ్లక్స్ అలాగా ఐడియా ఉండదు. ఫ్లక్స్ ఒక ప్లేన్ ఫ్లక్స్ ఎలా ఉంటుందో తెలియదు వాళ్ళకి. సో ఎక్స్ప్లెయిన్ చేయాలి. అలాగే ఒక స్టాటిక్ ఛార్జ్, మూవింగ్ ఛార్జ్, స్టాటిక్ ఛార్జ్ ప్రొడ్యూసెస్ ఎలక్ట్రిక్ ఫీల్డ్, మూవింగ్ ఛార్జ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్. ఇవేమి తెలియకుండానే మొత్తం ఎలక్ట్రోమాగ్నెటిజం చేస్తారు, ఫార్మ్ నేర్చుకుంటారు. అండ్ లారెన్స్ ఫోర్స్ అంటే తెలియదు వాళ్ళకి, అవేం తెలియదు బేసికల్ గా. అంటే బేసికల్ గా ఫౌండేషన్ మీద బయట ఇన్స్టిట్యూషన్స్ లో పెద్ద ఇంపార్టెన్స్ ఇవ్వట్లేదు, స్టూడెంట్స్ కి గ్రిప్ ఉండట్లేదు అంటున్నారు. ఎందుకు ఇవ్వట్లేదు అంటే వాళ్ళు టైం సరిపోదు కాబట్టి. అంటే ఫిజిక్స్ లో ఉన్న ప్రతి చాప్టర్ ని మళ్ళీ ఇఫ్ యూ స్టార్ట్ ఫ్రమ్ బేసిక్స్ టైం సరిపోదు. అందుకనే సెలెక్ట్ గా వెళ్ళాలి మనం. అంటే లాంగ్ టర్మ్ పిల్లలు ఫిజిక్స్ లో ఒక 5-6 చాప్టర్లోనే వీక్ గా ఉంటారు ఫండమెంటల్ గా. ఆ 5-6 చాప్టర్స్ మళ్ళీ స్టార్ట్ చేస్తుంది బేసిక్స్ నుంచి, 10th క్లాస్ మొదలు పెట్టాల్సిందే. టైం ఎక్కువ పట్టదు అలాగే చేస్తే. అదే అన్ని చాప్టర్ స్టార్ట్ చేయాలంటే కష్టం. సో అది మన యూనిక్నెస్ అనమాట. అంటే మనం అన్ని చాప్టర్స్ టచ్ చేయమా సార్? ఓన్లీ ఇంపార్టెంట్ చాప్టర్స్ మాత్రమే టచ్ చేస్తామా చంద్రలో? మిగతా చాప్టర్స్ ఏం చేస్తామంటే డైరెక్ట్ గా వి గో ఫర్ ద టాపిక్. మళ్ళీ 10th నుంచి అంటే బేసిక్ స్టార్ట్ అవసరం లేదు. బట్ కొన్ని టాపిక్స్ మాత్రం ఈ పిల్లలకి ఇంటర్ అయిపోయింది కదా, లాంగ్ టర్మ్కి వచ్చారు కదా, వీళ్ళకి వచ్చి ఉంటుంది అనుకోకూడదు. మనం వీళ్ళు ఇంటర్ చదివినప్పటికీ ఈ 7-8 చాప్టర్స్ లో వాళ్ళు వీక్ అర్థం చేసుకొని వీ హావ్ టు స్టార్ట్ ఫ్రమ్ 10th క్లాస్ బేసిక్స్ అలా స్టార్ట్ చేయాలి. కానీ ఫ్యాకల్టీ ఎక్కువ ఎలా ఉంటారు చాలా కాలేజెస్ లో, లాంగ్ టర్మ్ పిల్లలు కదా, ఆడు చదువుతుంటారు కదా, జస్ట్ మనం రిఫైన్ చేయాలి అంతే అన్న మంది వెళ్తారు. కానీ అలా రిఫైన్ చేయాలి అనుకున్నప్పుడు వాళ్ళకి ఆల్రెడీ దే వుడ్ హ్యావ్ గాట్ 500 మార్క్స్ కదా, వచ్చి ఉండవు అలాగా. సార్ యాక్చువల్ గా ఈ పర్టికులర్ మనం ఆ ట్రెండ్ కనుక అబ్జర్వ్ చేస్తే పేపర్ లీక్ అయిన నెక్స్ట్ ఇయర్ టఫ్ గా ఉంటుంది. పేపర్ లీక్ ఈ సపోజ్ 24 అయింది, 25 వాజ్ వెరీ వెరీ టఫ్. సైకిక్ లాగా పాపం పిల్లలందరూ భయపడిపోయి ఏడ్చుకుంటూ బయటకు వచ్చారు అని కూడా న్యూస్ విన్నాం. ఇప్పుడు 26 మళ్ళీ పేపర్ లీక్ అయింది అంటున్నారు. అంటే ఈజ్ 27 గోయింగ్ టు బి సంథింగ్ విచ్ ఇస్ భయానకంగా ఉండబోతుంది? అంత ట్రెండ్ కి ఫస్ట్ పిల్లల్ని మెంటల్ గా అంత స్ట్రాంగ్ చేస్తారా, లేకపోతే పేపర్స్ మీరు అన్నట్టు ఈజీ లెవెల్ తర్వాత కొంచెం లెవెల్ అప్ అంత టైం ఉంటుందా? వాట్ ఇస్ శరత్ చంద్రాస్ ప్లాన్ టువర్డ్స్ ఇట్? 2 పాయింట్స్. ఫస్ట్ పాయింట్ అడిగినట్టుగా పేపర్ లీక్ నెక్స్ట్ ఇయర్ టఫ్ గా రావడం అనేది కోఇన్సిడెన్స్ యాక్చువల్ గా. ఎందుకు కోఇన్సిడెన్స్ అంటే ముందు సంవత్సరం 720కి 720 వచ్చేసాయి పిల్లలు. అది లీక్ అయిన సంవత్సరం కాబట్టి 2024 ఈవెన్ అంత ముందు కూడా 700 ఈజీగా వచ్చేసాయి. 700 అబోవ్ అనేది చాలా ఈజీ వచ్చేస్తుంది స్టూడెంట్స్ కి. అసలు ఎయిమ్స్ ఢిల్లీ ఆల్మోస్ట్ ప్రతి ఒక్కరికి 718 715 ఈజీగా వచ్చేసేవి. సో అలా ఉండడం వల్ల ఏమవుతుందంటే మెరిట్ ని మనం సపరేట్ చేయలేం, అందరు 7 దాటేస్తుంటాయి. సో అందుకనే అలాగే ఫిజిక్స్ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ ఫిజిక్స్ మొత్తం కూడా సింగిల్ ఫార్ములా కోసం ఇచ్చేవాళ్ళు సింగిల్ ఫార్ములా. సో స్టూడెంట్స్ ఏం చేశారు, బై హార్ట్ చేయడం మొదలు పెట్టారు అనమాట. దానివల్ల లాస్ట్ ఇయర్ ఫస్ట్ టైం ఏం చేసిందంటే ఎన్టీఏ ఫస్ట్ టైం ఏం చేసిందంటే లెట్ us టెస్ట్ ద కాన్సెప్ట్స్. బాగా చదువుకున్న మెరిట్ స్టూడెంట్స్ మాత్రమే దే షుడ్ క్రాస్ 700, అంతేగాని ఎవ్రీబడి షుడ్ నాట్ క్రాస్ అని టఫ్ చేశారు. సో నా ఉద్దేశం పేపర్ లీక్ అవడానికి టఫ్ చేయడానికి ఇట్స్ ఎ కోఇన్సిడెన్స్ కానీ రీజన్ కాదనుకుంటున్నాను. సెకండ్, కమింగ్ టు అవర్ ఇన్స్టిట్యూషన్, మన కాలేజ్కి వస్తే మన కాలేజ్లో మీరు అన్నట్టుగా టఫ్ పేపర్కి ఎలా రెడీ చేస్తామంటే స్టూడెంట్స్ని మేము పెట్టే ఎగ్జామ్స్ టఫ్ పెట్టడం కాదు. మేము పెట్టే ఎగ్జామ్స్లో కూడా ఎవ్రీ వీక్ యూ షుడ్ నాట్ కీప్ టఫ్ ఎగ్జామ్. అలా పెడితే ఏమవుతుందంటే టఫ్ ఎగ్జామ్ రాసి ఎగ్జామ్ ఈజీ వచ్చింది అనుకోండి, దే కెనాట్ మేనేజ్ టైం. టఫ్ పేపర్ని మేనేజ్ చేసే స్టైల్ వేరు, ఈజీ పేపర్ వేరు. ఈజీ పేపర్లో టైం మేనేజ్ చేసి మొత్తం ఫినిష్ చేయాలి. టఫ్ పేపర్లో కొన్ని వదిలేయాలి, కొన్ని సెలెక్ట్ చేసుకోవాలి. అందుకని మేము చేస్తామంటే మా ఓవరాల్ మేము పెట్టే ఎగ్జామ్స్లో కొన్ని టఫ్ ఉంటాయి, కొన్ని ఈజీ ఉంటాయి. జేఈ మెయిన్స్ పేపర్స్ రాయిస్తాము కొన్నిసార్లు. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ స్టూడెంట్స్ మైండ్ సెట్ ఎలా ఉంటుందంటే వీ హ్యావ్ టు గివ్ దెమ్ సమ్ టైమ్ అండ్ స్పేస్ టు అండర్స్టాండ్. సో నీట్ లాంగ్ టర్మ్ మా దగ్గర ఆన్లైన్ క్లాస్ ఉన్నాయి, ఆఫ్లైన్ క్లాస్ ఉన్నాయి. విజయవాడలో ఆఫ్లైన్ రెసిడెన్షియల్ ఉంది. రెసిడెన్షియల్లో వీ హ్యావ్ టు గివ్ దెమ్ దేర్ ఓన్ స్పేస్ అండ్ టైం. చెప్పుకుని వెళ్ళిపోవడం కాదు. ఫర్ ఎగ్జాంపుల్ కాన్ఫిడెన్స్ క్రియేట్ చేయగలగాలి, మోటివేట్ చేయగలగాలి. ఆల్రెడీ లాస్ట్ ఫ్యూ ఇయర్స్ నుంచి మన దగ్గర చదువుకొని ర్యాంక్స్ వచ్చిన టాప్స్ ఉంటారు, ఎయిమ్స్ ఉంటారు కదా, ఎయిమ్ స్టూడెంట్స్ మన ఓల్డ్ స్టూడెంట్స్ వాళ్ళు పిలిపిస్తూ ఉంటాము, వాళ్ళతో ఇప్పించాలి. అలా ఇప్పిస్తేనే దే ఫీల్ దట్ ఈజ్ అండ్ దే విల్ మోటివేటెడ్. సో లాంగ్ టర్మ్ ఈజ్ నాట్ జస్ట్ ట్రాన్స్ఫర్ ఇన్ఫర్మేషన్. లాంగ్ టర్మ్ అంటే రివిజన్ ఒకటే కాదు, మోటివేషన్ ఇవ్వాలి. ఆ 1 year స్ట్రెస్ ఫీల్ అవ్వకూడదు. అసలు లాంగ్ టర్మ్ అంటే స్ట్రెస్. లాంగ్ టర్మ్ అంటే ఎక్స్ట్రా రెస్పాన్సిబిలిటీ పెట్టుకొని వస్తారు కదా. అండ్ ఫస్ట్ లాంగ్ టర్మ్ కాదు, కొంతమంది సెకండ్ లాంగ్ టర్మ్, థర్డ్ లాంగ్ టర్మ్ ఉన్నారు మా దగ్గర చాలా మంది. ఇప్పుడు థర్డ్ లాంగ్ టర్మ్ కూడా ఎక్కడ చదువుకొని వచ్చారు. సో చాలా స్ట్రెస్ లో వస్తారు వాళ్ళు. ఈ సంవత్సరం మిస్ అయితే ఏంటనే మైండ్ ఉంటుంది. సో వాళ్ళు కాన్ఫిడెన్స్ బిల్డ్ చేయాలి. ప్రిన్సిపల్స్ కానీ, వైస్ ప్రిన్సిపల్స్ కానీ, వార్డెన్స్ కానీ ఎప్పుడు కూడా నీకు ర్యాంక్ వస్తుందని చెప్పాలి. మన వీకెండ్ మార్క్స్ తక్కువ వచ్చినా కూడా ఎక్కడ తక్కువ వచ్చిందో అనలైజ్ చేసి కాన్సెప్ట్స్ తక్కువ వస్తే మళ్ళీ రివైజ్ చేయాలి.
అప్లికేషన్ తక్కువ వస్తే ప్రాక్టీస్ చేయించాలి. మన మెటీరియల్ కష్టంగా అనిపిస్తుంది అనుకోండి, మన దగ్గర మెటీరియల్ లో కొంచెం ఈజీ మెటీరియల్ ఉంటుంది, అది చదివించగలగాలి. అలా మనం లాంగ్ టర్మ్ ఈజ్ కాన్ఫిడెన్స్ బూస్టర్, మోటివేటర్ లా ఉండాలి లాంగ్ టర్మ్ అనేది, అలా ఉంటుంది. సార్ ఇప్పుడు ఫిజిక్స్ కెమిస్ట్రీ యూజువల్ గా ఎక్కువ ప్రాబ్లమాటిక్ పార్ట్ మీద ఫోకస్ చేస్తారు, కానీ ఎన్సీఆర్టీ టెక్స్ట్ బుక్ లోంచి ఆ లైన్ బయాలజీ బిట్స్ ఎట్లయితే ఇస్తారో అలా ఫిజిక్స్ కెమిస్ట్రీ నుంచి కూడా ఇస్తారు ఈసారి ఎగ్జామ్ కి అని ఒక టాక్ వినిపిస్తోంది. ఇది నిజమా, లేదా ఫిజిక్స్ కెమిస్ట్రీ నీట్ ఆస్పిరెంట్స్ ఎవరైతే ఉంటారో ఫిజిక్స్ కెమిస్ట్రీ డూ దే నీడ్ టు ఫోకస్ ఓన్లీ అబౌట్ ది ప్రాబ్లమాటిక్ పార్ట్, ఆర్ వాళ్ళు కూడా బయాలజీ చదివినట్లుగా టెక్స్ట్ బుక్ రీడింగ్ చేయాలా ఫిజిక్స్ కెమిస్ట్రీకి? ఖచ్చితంగా చేయాలి మేడం, ఎందుకంటే చూడండి ఫిజిక్స్ వెల్కమ్ అగైన్. కెమిస్ట్రీకి వస్తే కెమిస్ట్రీ ఎన్సీఆర్టీలో చాప్టర్ చివర ఎక్సైజ్ ఉంటాయి, ఎగ్జాంపుల్స్ ఉంటాయి కదా, డైరెక్ట్ గా క్వశ్చన్స్ ఆర్ కమింగ్ ఫ్రమ్ దేర్. సో ఎన్సీఆర్టీలో ఆర్గానిక్ కెమిస్ట్రీ, ఇన్ఆర్గానిక్ కెమిస్ట్రీ అయితే లైన్ టు క్వశ్చన్స్ ఇస్తారు. సో బయాలజీ ఒకటే కాదు, కెమిస్ట్రీలో కూడా ప్రతి లైన్ చదవాలి, ప్రతి లైన్ చదవడమే కాకుండా చాప్టర్ తర్వాత వచ్చి ఎక్సైజ్ సాల్వ్ చేయాలి, ఎగ్జాంపుల్స్ చదవాలి, క్వశ్చన్స్ కెన్ కమ్ ఫ్రమ్ ఎగ్జాంపుల్స్ ఆల్సో. సో ద థియరీ ఇస్ వెరీ ఇంపార్టెంట్. ఈవెన్ ఫిజిక్స్కి వస్తే ఫిజిక్స్లో కూడా అంతే, ఫిజిక్స్లో డైరెక్ట్గా లైన్ ఎగ్జామ్లో ఇవ్వడం పెద్దగా రాదు, ఎందుకు రాదంటే ప్రాబ్లమ్స్ దే టెస్ట్ ద అప్లికేషన్ కాబట్టి. కానీ మోడర్న్ ఫిజిక్స్లో అవ్వచ్చు, కొన్ని టాపిక్స్లో ఏంటంటే దే గివ్ ద లైన్స్, కాబట్టి ఆ 3-4 బిట్స్ కూడా మిస్ అవ్వకూడదు కాబట్టి మనం మిస్ అవ్వకూడదు, ఎందుకంటే 4 మార్క్స్ రీచ్ బిట్. సో ఒక 3 మిస్ అయితే 12 మారిపోతుంది, 12 మార్క్స్. కాబట్టి ఫిజిక్స్లో కూడా ఎన్సీఆర్టీ చదివిన తర్వాతే దే హ్యాడ్ టు గో ఫర్ అప్లికేషన్. బట్ ఎన్సీఆర్టీ ఈస్ డెఫినెట్లీ నాట్ ఎనఫ్, but compulsory but not enough for physics and chemistry. Biology is compulsory and enough for NEET examination. అంటే సార్ ఇప్పుడు మన శరత్ చంద్ర నీట్ అకాడమీలో ఫిజిక్స్ కెమిస్ట్రీకి సంబంధించి ఎన్సీఆర్టీ కాకుండా వాట్ ఎల్స్ ఆర్ వి ప్రాక్టీసింగ్? మనం ఫిజిక్స్ కెమిస్ట్రీలో ఫస్ట్ ఎన్సీఆర్టీ నుంచి క్వశ్చన్స్ ఇస్తాం, మేము కూడా ఇచ్చి ఎన్సీఆర్టీ కాన్సెప్ట్స్ ని బేస్ చేసుకొని అప్లికేషన్స్ టఫ్ గా ఇస్తాం. అప్లికేషన్స్ జేఈ మెయిన్స్ లాగా ఇస్తారు. మెయిన్స్ లాగా అన్ని కాదులే మేడం, కొంతవరకు ఇస్తాం, కానీ మళ్ళీ జేఈ మెయిన్స్ లో మొత్తం ఇచ్చినా టఫ్ అవుతుంది అది. ఇంకొకటి నీట్ ఎగ్జామ్ అనే కాదు, ఇప్పుడు స్టూడెంట్స్ కొంతమందికి అంటే ఆల్మోస్ట్ ఒక 100 మంది స్టూడెంట్స్ ఉంటే జనరల్ గా, అంటే మా దగ్గర ఈచ్ క్లాస్ రూమ్ లో వీ మెయింటైన్ స్ట్రెంత్ ఆఫ్ 40 to 45 తక్కువ పెడతాం క్లాస్ రూమ్ లో, సో దట్ వీ కెన్ క్లియర్ ద డౌట్స్. అయితే టేక్ 100 స్టూడెంట్స్, 100 మందిలో 50-60 మందికి నీట్ ర్యాంక్ వచ్చేస్తుంది, ఫ్రీ సీట్ వస్తుంది. బట్ మిగిలిన పరిస్థితి ఏంటి, రిమైన్ 40% దేర్ ఆర్ ఎంసెట్ రాస్తారు. ఎంసెట్ లో ఫిజిక్స్ కెమిస్ట్రీ క్వశ్చన్స్ లో థియరీ ఎక్కువ ఇస్తారు కదా, సో వీ షుడ్ ప్రిపేర్ దెమ్ ఫర్ దట్ ఎగ్జామ్ ఆల్సో. అంటే మనం ఓన్లీ నీట్ కి కరెక్ట్ కాదు, అంటే నీట్ కి ఆల్టర్నేటివ్ వేస్ కూడా మెంటల్ గా ప్రిపేర్ అవ్వాలంటున్నారా? ఖచ్చితంగా ప్రిపేర్ అవ్వాలి. ఆల్టర్నేటివ్స్ అనేది ఏ ఎగ్జామ్స్ కైనా చాలా ఇంపార్టెంట్. ఒక ఎగ్జామ్ ని మైండ్ లో పెట్టుకుంటే మిస్ అయింది అనుకోండి, ఆల్టర్ లేదనుకోండి, అగైన్ వాళ్ళు చాలా సఫర్ అవుతారు. కానీ నీట్ కి ఆల్టర్నేటివ్ ఏముంది సార్? మెడిసిన్ కి ఎంట్రన్స్ అది ఒక్కటే ఉంది కదా. అంటే మెడిసిన్ కి ఎగ్జామ్ నీటే, కానీ ఒకవేళ మెడిసిన్ మిస్ అయింది అనుకోండి, మెడిసిన్ మిస్ అయితే నీట్ ద్వారా ఎంబీబీఎస్ చేస్తారు, బీడీఎస్ చేస్తారు. అది మిస్ అయింది అనుకోండి, ఎంసెట్ ద్వారా దిడ్డు ఫార్మసీ ఎంసెట్ ద్వారా, లేదా బైబిల్ స్టూడెంట్స్ కాబట్టి రేపు పొద్దున బయోకెమిస్ట్రీ, మైక్రోబయాలజీ, బయోటెక్నాలజీ ఇలాంటి వాటిల్లో మంచి ఫ్యూచర్ ఉంది. ఇప్పుడు మన ఇండియాలో ఫార్మసీ కంపెనీస్ చాలా పెరుగుతున్నాయి, ఫార్మసీ కంపెనీస్, మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్ చాలా పెరుగుతున్నాయి, డ్రగ్ మ్యాన్ కంపెనీస్, వాటిలో మంచి జాబ్స్ వస్తాయి. ఇంకా చెప్పాలంటే ఉట్టి ఎంబీబీఎస్ చేసిన వాళ్ళ శాలరీ కన్నా ఒక బయోటెక్నాలజీ, బయోకెమిస్ట్రీ శాలరీస్ ఎక్కువ శాలరీస్ ఉంటాయి వాళ్ళకి. అండ్ ఎంబీబీఎస్ దే హ్యావ్ టు గో ఫర్ పీజీ చేయాల్సిందే. సో అందులో ఫ్యూచర్ ఎంత శాలరీ వస్తుందో ఇందులో అంతకే బెటర్ శాలరీ వస్తుంది కూడా చాలా మందికి. సో వీ షుడ్ టెల్ ఆల్ దోస్ థింగ్స్. ఇలా స్టూడెంట్స్ మైండ్ లో నీట్ రాకపోతే లైఫ్ అనుకోకూడదు వాళ్ళు. అంటే ఇక్కడ 2 విషయాలు ఇప్పటి వరకు డ్రైవ్ అయిన థియరీ ఒకటి, నీట్ లాంగ్ టర్మ్ కోసం శరత్ చంద్ర నీట్ లో వాళ్ళు అకాడమీలో ప్రిపేర్ చేస్తారు స్టూడెంట్స్ ని ఖచ్చితంగా. లాస్ట్ టైం వాళ్ళు రాసిన ఎగ్జామ్ కన్నా ఇంకా నెక్స్ట్ రాయబోయే ఎగ్జామ్ ఈ లాంగ్ టర్మ్ కోచింగ్ శరత్ చంద్రలో ఇస్తారు కాబట్టి దే విల్ బి స్టిల్ మోర్ కాన్ఫిడెంట్ అండ్ దే విల్ పర్ఫార్మ్ ఇట్ బెటర్. ఇది వన్ సైడ్ ఆఫ్ ది కాయిన్. అండ్ ది సెకండ్ సైడ్ ఆఫ్ ద కాయిన్ ఆల్సో ఒక స్టూడెంట్ మైండ్ సెట్, జీవితంలో నీట్ ఒక్కటే కాదు, ఇంకా దేర్ ఆర్ మెనీ ఆప్షన్స్ ఇన్ లైఫ్, మెనీ కెరియర్స్ ఇన్ లైఫ్ అన్నది కూడా మోటివేట్ చేస్తారు. విచ్ మీన్స్ స్టూడెంట్ ని ప్రిపేర్ చేస్తున్నారు అండ్ ఆల్సో ఎక్విప్ చేస్తున్నారు. లైక్ పర్వాలేదు, ఇది కాకుండా ఇంకా చాలా కెరియర్స్ ఉన్నాయి లైఫ్ లో అన్నట్టు అది మనం చేయాలి. అలాగే నీట్ కోచింగ్ ఇవ్వడం కాకుండా మన కాలేజ్ లో కౌన్సిలింగ్ అప్పుడు కూడా వి సపోర్ట్ దెమ్. రౌండ్ 1, సెకండ్ రౌండ్, థర్డ్ రౌండ్, మాపప్ రౌండ్, స్టే వేకెన్సీ రౌండ్ లో చాలా హెల్ప్ చేసి కౌన్సిలింగ్ అప్పుడు రైట్ కాలేజ్ చూస్ చేసుకునేలాగా మేము మోటివేట్ చేస్తాము. ఫర్ ఎగ్జాంపుల్ చాలా మంది స్టూడెంట్స్ ఆల్ ఇండియా కోటా వదిలేస్తుంటారు, దే గో ఫర్ స్టేట్ కోటా, బట్ ఏఐక్యూ అప్లై చేయించేలా చేస్తాం అనమాట. సో వీ ప్రొవైడ్ సపోర్ట్ డ్యూరింగ్ కౌన్సిలింగ్ ఆల్సో. దానికి ఎక్స్ట్రా చార్జ్ చేస్తారా సార్? లేదు మేడం, ఫ్రీగా ఇస్తాము, రెస్పాన్సిబిలిటీ కాబట్టి. చాలా కాలేజెస్ ఇవ్వకపోవడం వలన బయట కన్సల్టెన్సీ చేస్తున్నాయి, కానీ మన దగ్గర అవసరం లేదు, ఎందుకంటే వీ హావ్ సీన్ మెనీ బ్యాచెస్ కదా. సో
మా దగ్గరకు వచ్చిన వాళ్ళకి మా రెస్పాన్సిబిలిటీ కోచింగ్ ఇవ్వడం మాత్రమే కాదు, మంచి కాలేజీలో సీట్ వచ్చేదాకా కూడా సపోర్ట్ దెమ్, అది మేము చేస్తాం. యాక్చువల్గా దీనికి సంబంధించి మీరు అందరూ చాలా సీరియస్ గా కూడా ఆలోచించాలి. బికాస్ కౌన్సిలింగ్ కోసం ఇతర కన్సల్టెన్సీ కంపెనీలు ఎక్స్ట్రాగా ఛార్జ్ చేసి దగ్గర 20,000 to 25,000 రూపీస్ ఛార్జ్ చేసి మరి వాళ్ళు కౌన్సిలింగ్ సపోర్ట్ చేస్తాము అంటున్నారు. ఇక్కడ మన శరత్ చంద్రలో వాళ్ళే కోచింగ్ ఇస్తారు అండ్ ఎగ్జామ్ అయిపోయిన తర్వాత కౌన్సిలింగ్ లో కూడా హెల్ప్ చేస్తారు. దిస్ ఇస్ వెరీ 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 ఇంపార్టెంట్. సార్ థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ మేడం. ఆల్ ద బెస్ట్ మీకు కూడా. బికాస్ ఈ లాంగ్ టర్మ్ స్టూడెంట్స్ వాళ్ళని మెంటల్ గా మారల్ గా ఎక్విప్ చేసి ఆ ఎగ్జామ్ అనే ఒక యుద్ధంలో గెలుచుకుంటూ బయటకు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మోర్ పవర్ టు యూ అండ్ యువర్ టీమ్, అండ్ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ.